యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రార్థన చేసుకోండి, నమ్మకంగా ఉండండి. దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు మీ అందరి జీవితంలో జరిగిస్తారు. ప్రతి ఆదివారం యేసయ్య సన్నిధిలో ఆరాధనలు జరుగుతున్న రండి. ఇప్పటికే వేల మంది వచ్చి స్వస్థత, విడుదల, ఆశీర్వాదం పొందుతున్నారు. ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి. అనేక మంది దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడును వేయనేరడు. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తుంది. ఇదిగో తలుపు నీ ఎదుట నీ కొరకు తెరిచి ఉన్నాను, దాన్ని ఎవరు వేయలేరు. దేని బిడ్డలారా, ఎంతో మంది రోజులు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, వారు అనుకున్నది సాధించాలని వారి పిల్లల విషయాలు, వారి కుటుంబ విషయాల్లో ఎన్నో ప్లానింగ్ చేస్తూ ఉన్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభు అంటున్నాడు, నీ కొరకు నేను ఈ ఉదయకాల సమయంలో తలుపు తెరిచి ఉంచాను, అది ఎవ్వరు కూడా మూయలేరు. నీ వ్యాపారంలో అభివృద్ధి లేదు, నీ పిల్లల జీవితంలో అభివృద్ధి లేదు, వివాహం అవ్వట్లేదు, గర్భఫలం లేదు, ఏ విధమైన లాభము, ఆశీర్వాదం చూడలేకపోతున్నాం. ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతున్నారు, మీ కుటుంబం అంతా కష్టపడుతున్నారు, నెమ్మది లేదు, సమాధానం లేదు, అభివృద్ధి లేదు. ప్రభు అంటున్నాడు, ఈ రోజు నీ కొరకు తలుపు తెరవబోతున్నాడు. హల్లెలూయా. దేవుడే తలుపు తెరిస్తే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. అద్భుతాలు చూస్తాం, గొప్ప కార్యాలు చూస్తాం, మహత్తరమైన కార్యాలు చూస్తాం. మునుపెన్నడూ చూడని ఆశ్చర్యమైన కార్యాలు దేవాతి దేవుడు మీ పక్షాన జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజు నుంచి వాగ్దానం మీరు విన్నప్పటి నుంచి కూడా ఒక అద్భుతమైన పరివర్తన, మార్పు, ఆశీర్వాదం, దీవెన నీ కుటుంబంలో చూడబోతున్నావు. ఎందుకంటే నీ కొరకు దేవుడు తలుపు తెరిచి ఉంచాడు. ఇంతవరకు నువ్వు ఆశీర్వదించబడలేదు, దీవించబడగల కారణం ఏంటంటే అపవాదైన సాతాను తలుపు వేస్తాడు, నువ్వు దీవించబడకుండా, ఆశీర్వదించబడకుండా. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈరోజు ఆ తలుపును తెరిచి వేయబోతున్నాడు. హల్లెలూయా. అన్ని కోణాల్లో, అన్ని విషయాల్లో దేవుని అద్భుతాన్ని, ఆశ్చర్య కార్యాన్ని, మహిమ కలిగిన కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. గనక భయపడద్దు, ధైర్యంగా ఉండండి, ప్రభు కొరకు ఎదురు చూడండి. దేవుడే మీ పక్షాన నిలబడి గొప్ప కార్యం చేయబో. ఈ వాగ్దానం ఎంతమంది వింటున్నారు? నీ కొరకు దేవుడు తలుపు తెరిచాడు. నీ శ్రమలు, నీ కష్టాలు, నీ అప్పులు, నీ ఇరుకులు అవన్నీ కొట్టివేయబోతున్నాడు. నీ పక్షాన గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీకు వందనాలు. ఎంతమంది ఉదయకాల సమయంలో ప్రభు ఈ వాగ్దానం విన్నారు? ఇదిగో నీ ఎదుట నీ తలుపు తెరిచానన్న ప్రభు. శ్రమల్లో, కష్టాల్లో, కన్నీటిలో, వేదన వారు అందరి కొరకు నీ ఆశీర్వాదపు తలుపు తెరిచినందుకు నీకు వందనాలు. ఈ రోజు నుంచి ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, స్వస్థత పొందాలి, గొప్ప గొప్ప కార్యాలు వారు అనుభవించాలి ప్రభు. అలాంటి కృప మా బిడ్డలందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేని బిడ్డలారా, ప్రభు మీ అందరి కొరకు తలుపు తెరిచాడు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్తరమైన కార్యాలు మీ కుటుంబాల్లో మీరు చూడబోతున్నారు. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.